నమస్తే మేడం. నమస్కారం. సో ఏంటి మేడం ఈ గ్రబోవోయ్ అసలు నోరే తిరగట్లేదు. గ్రబోవోయ్ అనే అతను రష్యన్ సైంటిస్ట్, ఇందాక నేను వీడియోలో చెప్పారు. అవును, దానికి డిఫరెంట్ కోడ్స్, చీట్ కోడ్స్ అంట, యూనివర్సల్ చీట్ కోడ్స్ అంట. ఇది ఎప్పుడు చాలా ఫేమస్ అయిందంటే మనకి కోవిడ్ టైంలో టిక్ టాక్ వీడియోస్ లో అందరూ పెట్టేశారు అనమాట. ఇవన్నీ కూడా ఈ కోడ్స్ అన్ని మనం చెప్పడం కాకుండా గూగుల్లో వెతికితే కనుక ఈజీగా దొరికిపోతాయి. గ్రబోవోయ్ కోడ్స్ అని దేనికి కావాలంటే అదే అంటే ఏంటి, ఈ నంబర్స్ కూడా మనకి మంచి ఎనర్జీ ఉంటుంది అన్నది ఆయన కనుక్కున్నాడు అనమాట. విచ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ప్రీవియస్లీ. ఆ ఎనర్జీని మనం ఏంటంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, అంటే ఎక్కడ మనకి మైనస్ ఉందో అది ప్లస్ చేయడానికి ఈ నంబర్స్ ని వాడుకుంటున్నాం మనం. అంటే ఏంటంటే అందరికీ అన్ని ఉండవు కదా. సో ఏది కావాలి అనడానికి మనం అవి తీసుకుని, ఏది కావాల్సింది మనం తీసుకుని దాన్ని మనం వాడుకోబోతున్నాం అనమాట. అలాగే దీంట్లో కూడా నేను ఇందాక స్విచ్ నంబర్స్ గురించి, ఇంకా ఏంటంటే ఎనర్జీ సర్కిల్స్ గురించి కూడా మాట్లాడాం. సో ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఏంటంటే 2 కాన్సన్ట్రిక్ సర్కిల్స్ అనమాట. నేను వేసి చూపిస్తాను ఇప్పుడు. ఆ దాంట్లో మనం ఆ ఎనర్జీని బంధిస్తున్నాం అన్నట్టు అనమాట. సో అందులో పెట్టి మనం ఏంటంటే మనం కంటిన్యూస్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు అది మనం అట్రాక్ట్ చేస్తాం. అందులో ఏంటంటే మన నంబర్స్ ఏ నెంబర్ అయినా పెట్టచ్చు. మన ఏంజల్ నంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, స్విచ్ నంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, అండ్ ఆల్సో గ్రబోవోయ్ నంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. అందులో భాగంగానే ఇంకో వీడియోలో కూడా నేను చేసిన 520741 నేను చెప్పున్నాను. అందరికీ తెలియని విషయం ఏంటంటే 8 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ ఫర్ మనీ. చాలా మందికి అది అర్థం కాదు. ఎందుకంటే 8 అనేది మన దాంట్లో శనికి నంబర్ కింద మనం తీసుకుంటాం చాలా మంది. సో శని నంబర్ కదా, అది మనకి పనికిరాదు, అది బాగుండదు, ఇట్స్ నాట్ గుడ్ అనుకుంటాం. కాదు, ఎందుకంటే 8 అనేది 2 సర్కిల్స్. ఒక సర్కిల్ అంటే ఏంటి, ఒకటి స్టార్ట్ అయినప్పుడు ఒకటి ఎండ్ అవుతుంది, అంతే కదా. ఒకటి ఎండ్ అయినప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది. మన డిజైర్స్ కూడా అంతే, మన లైఫ్ కూడా అంతే. సో అలాగే ఎనర్జీ అనేది 2 సర్కిల్స్ వేస్తే 8. సో అలాగే ఎనర్జీ అనేది ఏంటంటే అసలు ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. సో 8 అనేది దానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట, ఎస్పెషల్ డబ్బు విషయాలు. ఎందుకు ఎనర్జీ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, డబ్బు అనేది ఎనర్జీయే, ఏదైనా ఎనర్జీ ఎక్స్చేంజే. డబ్బు అనేది ఏంటి, మనం ఇస్తున్నాం దానికి ఇంపార్టెన్స్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, బికాస్ మనకి దాని మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకు ఉంది, ఆ డబ్బు పరంగానే మనం ఏంటంటే మన అంతస్తు చూపించుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా డబ్బే కదా ప్రధానం. అంతే, కావాలి అనడం ప్రధానం, మరి ఎందుకు అది చూపించుకోవడానికి కూడా. మనకి ఒక పొజిషన్కి వచ్చాము అంటే చూపించుకుంటాం, ఒకటి మంచిది కొనుక్కున్నాం అంటే చూపించుకోగలం, ఒక మంచి చీర కొనుక్కున్నాం అంటే చూపించుకోగలం. దేనికైనా ఏంటంటే డబ్బే కావాలి. సపోజ్ మనకి అన్ని కమాడిటీస్, డబ్బు కూడా కమాడిటీ, అది కూడా ఎనర్జీయే. ఇప్పుడు పొటాటో ఉంది, లేకపోతే టొమాటోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎనర్జీసే. మనం తింటాం, రోజు కోసుకుంటాం, వాటి మీద మనకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందా, లేదు. ఏదో కోసుకున్నావా, తిన్నావా, అయిపోయింది అక్కడ. డబ్బు అనేది ఏంటంటే దానికి అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే మనం ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎక్కువ చేసుకోవచ్చు, మనకు కావాల్సింది పొందొచ్చు అనే ఒక ఇంపార్టెన్స్ అంతే. డబ్బు ఇస్ న్యూట్రల్. మన థాట్స్ అనేది మనకి దాంతో, మన థాట్స్ అనేది అటాచ్మెంట్ అన్నమాట. సో డబ్బు అనేది అందరికీ ఏంటంటే ప్రధానం. ఇందాక నువ్వు చెప్పినట్టు దేనికైనా మనకి డబ్బే కావాలి, డబ్బు లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇదే ఆన్సర్ దానికి, బికాస్ దానికి ఎనర్జీ, అది ఎనర్జీ రూపమే. ఆ ఎనర్జీ రూపానికి మనం అటాచ్మెంట్ ఇచ్చాం. ఒక్కొక్కరికి చాలా ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉన్న యాంగ్జైటీ ఉంటుంది, ఒక్కొక్కరికి రాలేదని కోపం ఉంటుంది, చాలా ఉంటాయి ఇందులో. అందుకని మనం ఏంటంటే వాట్ ఈస్ ఇన్నర్ దట్ ఈస్ అవుటర్, అంటే లా ఆఫ్ కరెస్పాండెన్స్ కూడా మనం చెప్తాం అనమాట. ఆ వైబ్రేషన్ కూడా కరెక్ట్ ఉండాలి డబ్బు అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు. సో అందుకనే ఇలాంటి గ్రబోవోయ్ నంబర్స్, ఎనర్జీ ఫీల్డ్స్ మనం చేసాము అంటే తప్పక అది అట్రాక్ట్ చేయగలం. అలాగే వీటిని మనం ఏంటంటే వాటర్ బాటిల్ టెక్నిక్, పిల్లో టెక్నిక్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దామా ఎనర్జీ సర్కిల్. చూసావంటే ఇది ఒక సర్కిల్ వేసుకున్నాం, ఫస్ట్ పెద్ద సర్కిల్ వేసాను, దాంట్లో ఏమో ఇంకో సర్కిల్ వేస్తున్నాను అనమాట. దాంట్లో నా పేరు రాసుకున్నా, ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు. యూజువల్ గా డబ్బు సర్కిల్ లోపలే రాయాలి పేరు, సర్కిల్ లోపల, బికాస్ ఎనర్జీ సర్కిల్స్ కదా, బయట రాస్తే ఏంటి అర్థం, సో అర్థం ఉండదు కదా. సో లోపల రాసుకోవాలి. ఇది నా పేరు రాసుకున్నాను. దీంట్లో నాకు ఎంత డబ్బు కావాలని రాయలేదు నేను, జస్ట్ దాని కోడ్ రాసుకున్నా నేను, 520741 ఇది గ్రబోవోయ్ కోడ్ కింద కూడా చెప్తారు. ఫర్ విండ్ ఫాల్ మనీ అంటే ఏంటి, మనకి
అనుకోనంత సంపదను డబ్బు ఇవ్వడానికి ఈ నంబర్ చెప్తాం. 520 అనేది యూనివర్సల్ నంబర్. అసలు 741 అనేది కూడా యూనివర్సల్ నంబర్. మనకి విన్ఫాల్ మనీ ఇస్తుంది, మనకి తప్పక అవుతుంది అని చెప్పడానికి. 8 అనేది ఆల్రెడీ నేను వివరించున్నాను. సో ఇదంతా ఏంటంటే రాసుకోవచ్చు మనం. ఓకే, ఇలా రాసుకుంటే దీని ఎనర్జీ సర్కిల్ అంటాం. నేను ఇది బోర్డ్ మీద రాసాను, మీరు అది పేపర్ మీద రాసుకోవచ్చు. ఓకే, గ్రీన్ పేపర్ మీద, అదేమో వాటర్ బాటిల్ మీద. ఇన్ని టైమ్స్ రాయాలి అనేది ఒకటే కదా, ఒకటేసారి 10 సార్లు రాయకల. ఎనర్జీ సర్కిల్ ఒకటే. దిస్ ఇస్ నాట్ మంత్ర కైండ్ ఆఫ్ థింగ్. ఇది చూస్తూ ఉంటాం అన్నమాట, కంటికి కనిపిస్తూ ఉంటుంది అంతే. అనిపించే దగ్గర రాసుకొని పెట్టుకోవడం బెటర్. చాలా మంది జర్నలింగ్ చేస్తారు కదా, జర్నలింగ్ చేసినప్పుడు లేకపోతే ఏంటంటే వాటర్ బాటిల్ మీద, నేను ఆల్రెడీ వాటర్ బాటిల్ టెక్నిక్ మాట్లాడినట్టున్నాను. అవును అవును. సో దాని మీద పెట్టుకుని, వాటర్ బాటిల్ మీద పెట్టుకుని, ఈ నెంబర్ వాటర్ బాటిల్ మీద కూడా ఇలాగే ఎనర్జీ సర్కిల్స్ వేసుకుని పెట్టుకోవచ్చు. దీని కింద మీకు ఎంత డబ్బు కావాలో రాసుకోవచ్చు అనమాట, ఇంత కావాలి అన్నట్టు. సో దాంట్లో ఆ ఎనర్జీ సర్కిల్స్ లో మనం అది మొత్తం ఎనర్జీ అనుకుందాం, ఆ ఎనర్జీ సర్కిల్స్ లో మనం పెట్టాం ఎందుకని మనకు వస్తుంది అని. సో ఆ ఎనర్జీ అనేది మనకి తిరిగి వస్తుంది అనేదే దీని ఉద్దేశం అన్నమాట. సో ఇది 5207418 అనేది గ్రబోవై కోడే. అది మనం ఎలా అయినా అనుకో, స్విచ్ నంబర్ అనుకోవచ్చు, గ్రబోవై. ఇవన్నీ ఏంటంటే కన్కార్డినేట్ చేస్తున్నాం, అన్ని యాడ్ చేసుకుంటున్నాం కనుక ఒక స్పెసిఫిక్ నంబర్ అనేది వచ్చిందనమాట. 100% మనకి సంపద చేకూరుతుంది తప్పక. ఇవి చేస్తే చాలా బాగుంటుంది కూడా, నాకు చాలా మంది చెప్పారు, ఇచ్చున్నాను కూడా. ఇంకోటి ఏంటంటే ఇలాగే ఒక లేడీకి అయితే పిల్లో టెక్నిక్ చేసినప్పుడు ఆవిడకి కళలు పీడ కళలు వస్తున్నాయి అంటే ఒక నంబర్ చెప్పి నేను పిల్లో కింద పెట్టుకో, ఒక్కరోజే ఆ రాత్రి నుంచి రావడం మానేసాయంట. అంటే ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం బిలీవ్ చేయిస్తున్నాం ఇవన్నిటి, బికాస్ యూసింగ్ ఆల్ దిస్ టెక్నిక్స్ అన్నమాట. మేక్ బిలీవ్ అంటాం కదా, లేకపోతే బ్రెయిన్ వాష్ అనుకుందాం కాసేపు. సో ఇది పాజిటివ్ డైరెక్షన్ కి తీసుకెళ్ళడానికి అన్నమాట.